దురాశ, నిజాయితీ. చాలా స్వార్థపరుడు మరియు దురాశాపరుడైన సోము, ఎంతో దయగల రాము స్నేహితులు. ఒకరోజు సోము రాము వద్దకు వెళ్ళి 30 బంగారు నాణాలు పోగొట్టుకున్న విషయాన్ని బాధతో చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత రాము కుమార్తె తన తండ్రికి 30 బంగారు నాణాలు ఉన్న సంచి దొరికిందని చెప్పింది. రాము దయగల స్వభావం ఆ సంచిని సోముకు తిరిగి ఇచ్చింది. కానీ సోము తన కుమార్తె 10 నాణాలు దొంగిలించిందని చెప్పి దానిని తీసుకోవడానికి నిరాకరించాడు. సంచిలో 40 నాణాలు ఉన్నాయని చెప్పాడు. ఈ వివాదాస్పద పరిస్థితి వారిని కోర్టుకు తీసుకెళ్లింది. అక్కడ న్యాయమూర్తి మొత్తం విషయాన్ని పరిశీలించి రాము కుమార్తెను పిలిపించి నిజం చెప్పమని అడిగాడు. నాకు 30 నాణాలు మాత్రమే దొరికాయి అని ఆ అమ్మాయి సమాధానం చెప్పింది. న్యాయమూర్తి ఆమెకు 30 నాణాల సంచి మాత్రమే దొరికింది కాబట్టి ఈ సంచి రాము కుమార్తెది అని నిర్ణయించాడు. అప్పుడు సోము తాను అబద్ధం చెప్పానని ఒప్పుకున్నా కానీ న్యాయమూర్తి అతని మాట వినలేదు మరియు 30 బంగారు నాణాలు పోగొట్టుకున్నానని విచారించాడు. నీతి: నిజాయితీ లేకపోవడం వల్ల మన దగ్గర ఉన్న ప్రతిదాన్ని కోల్పోతాము.